సో కర్మ ఎలా కాలిందో తెలీదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11 తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12-1 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి? నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తూ ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే, ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణలు చెప్పాను, ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం. తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు, విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు.